సో ఐఐటి జమ్మూ ఏదైతే ఉందో, ఈ జమ్మూ ఇంటర్న్‌షిప్ ఏదైతే ఉందో, అఫ్‌కోర్స్ ఇంతకుముందు కూడా నేను వింటర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి చెప్పినప్పుడు ఐఐటి జమ్మూ గురించి నేను డీటెయిల్‌గా చెప్పాను. ప్రాబబుల్ అలాంటిది సమ్మర్‌లో కూడా పడింది. మేబీ నేను వీడియో చేయడం కుదిరితే చెప్తాను, లేదంటే అది చూసి సమ్మర్‌లో కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అది సెపరేట్ టైప్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అది. సో ఏదైనా అప్పుడు మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది మిస్ అయిందని చెప్పారు కాబట్టి. ఇప్పుడు అలా కాదండి, ఎక్స్క్లూసివ్‌గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో, ఎక్స్క్లూసివ్‌గా ఐఐటి జమ్మూ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ఏదైతే మనకు ఉంటుందో దానికి సంబంధించి ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇది 26th మార్చిని ఇది ఓపెన్ అయ్యింది. 10th ఏప్రిల్ కల్లా మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే రైజ్ అప్, అంటే రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అంటే ఈ పర్టికులర్ రైజ్ అప్, RISEU అప్, యూపీ అప్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చదువుతారో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటీరియల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్, అన్ని ఫిజిక్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి హ్యుమానిటీస్, మొత్తం అన్ని అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చదివి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క పర్టికులర్ రైజ్ అప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే మనకి ఐఐటి జమ్మూ ఉందో ఈ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేయొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ కంప్యూటర్ సైన్స్. కొన్ని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూసివ్గా కంప్యూటర్ సైన్స్ అని నేను చెప్తున్నానండి. చెప్పినప్పుడు జనరల్గా ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి మాత్రమే చెప్పినప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అప్లై చేయడంలో తప్పులేదు. అలా కాకుండా కొన్ని ఇంటర్న్షిప్స్ నేను ఎక్స్క్లూసివ్గా సమ్మర్తో పాటుగా మీకు మిగతా మీకు కంప్యూటర్ సైన్స్ అని కాకుండా న్యాచురల్గా నార్మల్గా ఏవైతే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ నేను చెప్తానో, ఇప్పుడు చెప్పి ఐఐటి జమ్మూ ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి దీని ఒక సిఎస్ డిపార్ట్మెంట్ కింద, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద దీన్ని చూడొద్దు. ఇది బీటెక్ ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైటిల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని చెప్పినప్పటికీ కూడా ఎంఎస్సీ ఎంటెక్ కూడా అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. ప్రాబబుల్లీ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వచ్చే సమ్మర్కి అప్లై చేయాలి. ఎంటెక్ అని ఎంఎస్సీ చదువుతున్నాడు. బీటెక్ ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ ఇయర్లో అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇది 4 to 8 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. మినిమం 4 weeks అయితే మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 4 weeksలో మీకు స్టైఫండ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క రైజ్ అప్ అనే ఈ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే riseup@iitjammu.ac.in అని ఉండాలి. ఇది ఐఐటి జమ్మూ స్టూడెంట్స్ అప్లై చేయడానికి ఉండదు. ఇది నాన్ ఐఐటి జమ్మూ స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ అవుతూ మిగతా ఐఐటి వాళ్ళు అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఫర్ ది నాన్ ఐఐటీస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద నాన్ ఐఐటి జమ్మూ. అంటే మీకు మిగతా ఐఐటీస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. జమ్మూ ఎక్కడ అడవిలో ఉంది కదా, మా పిల్లల్ని పంపించిన చేదస్తపు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఆ బ్రెయిన్ నుంచి పక్కనెట్టి, అసలు ఆపర్చునిటీ దొరక చచ్చిపోతున్నారు జనాలు. హైదరాబాద్లో కావాలని ముందు పట్టు కూర్చోవద్దు. సరే నేను చెప్పిన మీరు వింటారని నేను అనుకోను, కానీ మీరు అలాగే వినరు. బట్ సరే ఎవడన్నా ఒకడన్నా వింటాడని ఆశతో చెప్పడం అంతే. జమ్మూ లేదు, ఏమీ లేదు, అప్లై చేయండి. ఆపర్చునిటీస్ లేక చచ్చిపోతున్నారు జనాలు.